యూరప్ దేశాలు పెద్ద మనిషి అనిపించుకోవాలనుకుంటున్నాయి. ఎవరి దగ్గర అంటే అరబ్ దేశాల దగ్గర. ఎందుకయ్యా అంటే ఆయిల్ నిల్వలు కావాలి. అమెరికా చెప్పినా విననటువంటి మొండితనం అరబ్ దేశాల దగ్గర ఉంది. అమెరికా ఉత్పత్తి పెంచమంటే పోరానాయన అని చెప్పినాయి అరబ్ దేశాలు. ఒక పక్కన ప్రపంచంలో రష్యా తర్వాతన అత్యధికంగా ఆయిల్ సప్లై చేసేటువంటి దేశాలు అరబ్ దేశాలే. కాబట్టి వాళ్ళందరి కోరికని తీర్చడం కోసం ఇప్పుడు యూరప్ దేశాలు తమ పాత మిత్రుడైనటువంటి రష్యాని వేధించడం ప్రారంభిస్తున్నాయి. ఇప్పుడు రష్యాని వేధించుతూ వచ్చినాయి. అది కాకుండా ఇంకొక కొత్త పాత మిత్రుడు, సుదీర్ఘకాల మిత్రుడైనటువంటి ఇజ్రాయెల్ని వేధిస్తున్నాయి. ఇజ్రాయెల్ రఫా మీద దాడికి సిద్ధమవుతుంటే, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేస్తే తమ నెతన్యాహు చెప్తుంటే, ఇప్పటిదాకా ఐక్యరాజ్య సమితి, అమెరికా అడ్డుపడుతూ వచ్చినాయి. ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్ రంగంలోకి దిగింది. రఫా మీద యుద్ధానికి వద్దు అంటూ అల్టిమేటం ఇచ్చింది. లేదంటే మేము సీరియస్గా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించింది. తద్వారా తీవ్రవాదులకి పరోక్ష మద్దతు ఇచ్చేటటువంటి అమెరికా, యూరప్ దేశాల ప్రజాస్వామ్య ముసుగుతో కూడినటువంటి తీవ్రవాద ప్రోత్సాహక విధానం అన్నటువంటి మరొకసారి చర్చకు వచ్చింది.